మరి అలాగే మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ చేయూత ప్రోగ్రాం లాస్ట్ డబ్బులు సుమారుగా మేము ఒక 5,065 కోట్లు డిపాజిట్ చేస్తే 2,900 కోట్లు మహిళల ఖాతాలో డిపాజిట్ అయ్యాయి. ఇంకా 2,200 కోట్లు ఇంకా స్టిల్ పెండింగ్. మరి పవన్ కళ్యాణ్ గారే ఆ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి చూస్తూ ఉన్నారు. ఈ చేయూత అనేవి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అప్పుడు చేసేవాళ్ళు. సెర్ప్ వాళ్ళు దానిలో భాగస్వామ్యమై సచివాలయ ఉద్యోగుల ఆధ్వర్యంలో చేసేవాళ్ళం. మరి ఇప్పుడు సెర్ప్ తీసి వేరే మినిస్టర్కి ఇచ్చున్నారు. సెర్ప్ డిపార్ట్మెంట్ని తీసి వేరే మినిస్టర్కి ఇచ్చారు. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఏమో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. మరి ఈ చేయూత అనే దాన్ని ఎవరు దాన్ని పెండింగ్ డ్యూస్ ఎవరు చూస్తారు? అది సెర్ప్ వాళ్ళు దాన్ని దృష్టి పెడతారా? పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు దృష్టి పెడతారా? ఎవరు దృష్టి పెట్టినా సరే గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి దీనిపైన దృష్టి సారించమని 2,200 కోట్ల రూపాయలు ఇంకా 45-60 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి హక్కుల ఖాతాలో డిపాజిట్ కావాల్సి ఉంది. ఎన్నికల కోడ్ కారణంగా డబ్బులు డిపాజిట్ కాకుండా ఆపారు. ఆ సందర్భంలో దాన్ని పూర్తి చేయమని ఆ మహిళలకి శోకం మిగిల్చవద్దని మనస్ఫూర్తిగా నేనైతే ఈ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అయితే కోరుతా ఉన్నాను. మరి అలాగే మరొక స్కీము మత్స్యకార భరోసా ఏప్రిల్ 2వ వారం నుంచి జూన్ 2వ వారం వరకు బ్యాన్ పీరియడ్ ఉంటుంది ఫిషింగ్కి వెళ్లకుండా. జగన్మోహన్ రెడ్డి గారు మే నెలలోనే మత్స్యకార భరోసా వేసేవారంటే ఎప్పుడు బ్యాన్ ఉందో అప్పుడే మత్స్యకారుల అమౌంట్లో డబ్బులు డిపాజిట్ అయ్యేవి. అంటే ఆ 2 నెలలు వాళ్ళు వేటకు వెళ్ళరు కాబట్టి ఎవరిపైన కుటుంబాలు ఆధారపడకూడదని ఆ 2 నెలలకి 10,000 రూపాయల చొప్పున ప్రతి ఫిషర్మెన్ ఫ్యామిలీకి మనం డిపాజిట్ చేసేవాళ్ళం. మరి ఏప్రిల్ మే జూన్ అయిపోయింది, జూలై వచ్చేస్తూ ఉంది. డిపాజిట్ కావాల్సినటువంటి డబ్బులు డిపాజిట్ కాలేదు. మరి దానిపైన కూడా ఒక ప్రకటన చేయాలి. అచ్చెన్నాయుడు గారు ఆ ఫ్యాక్ట్ చూస్తున్నారు. మా మత్స్యకారుల కష్టాలు మీకు తెలుసన్నారు అచ్చెన్నాయుడు గారు. మొన్న మీ స్టేట్మెంట్ నేను చూశాను. మత్స్యకారుల అభ్యున్నతి కోసం పాటుపడతానన్నారు అచ్చెన్నాయుడు గారు. చాలా సంతోషం మా జిల్లా వాసిగా మీకు ఆ శాఖ రావడం. మత్స్యకారులు కాకపోయినా కానీ ఆ శాఖ మీకు ఇచ్చారు చంద్రబాబు గారు మీ మీద నమ్మకంతో. అతిపెద్ద తీర ప్రాంతం మన జిల్లాకు ఉందని, ఎక్కువ మంది మత్స్యకారులు ఇక్కడ ఉన్నారని, మీరు వాళ్ళందరి సంక్షేమం కోసం పాటుపడతారని మీకు ఆ శాఖ ఇచ్చారు. మీరు దయచేసి మీ శాఖలో 2 పెండింగ్ ఉన్నాయి. వైఎస్ఆర్ రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పెండింగ్ డ్యూస్ మీరు పేరు మార్చుకుంటారు, ఏం చేసుకుంటారు చేసుకోండి. దయచేసి ఆ డబ్బులు మాత్రం మత్స్యకారులకు అన్యాయం జరగకూడదని అచ్చెన్నాయుడు గారు దీనిపైన కూడా దృష్టి పెట్టాలని నేనైతే అచ్చెన్నాయుడు గారు కోరుతూ, ఇది ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నా విజ్ఞప్తి, మా పార్టీ తరఫున విజ్ఞప్తి అని నేనైతే కోరుతా ఉన్నాను. ఈ ప్రభుత్వానికి నేను ఇచ్చేటటువంటి చిన్న సూచన, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి, ప్రజలందరూ కూడా గత 5 ఏళ్ల కాలంలో ఏ పథకం ఎప్పుడు వస్తుందో ప్రజలందరికీ కూడా తెలుసు. పలానా నెలలో ఈ పథకం డిపాజిట్ అవుతుంది, మే నెలలో మత్స్యకార భరోసా డిపాజిట్ అవుతుంది, అదే మే నెలలో రైతు భరోసా డబ్బులు పడతాయి, జూన్ వస్తే అమ్మఒడి డబ్బులు పడతాయి, అక్టోబర్ వస్తే మళ్ళీ రైతు భరోసా డబ్బులు పడతాయి, నవంబర్ డిసెంబర్లో ఆసరా డబ్బులు పడేవి, నవంబర్ డిసెంబర్లో చేయూత డబ్బులు పడేవి, విద్యా దీవెన వసతి దీవెన అయితే క్వార్టర్స్ కింద డిపాజిట్ అయ్యేవి, నేతన నేస్తం ఫలానా నెలలో, కాపు నేస్తం ఫలానా నెలలో, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పథకం ఒక క్యాలెండర్ పెట్టి మార్చి ఏప్రిల్ నెలలోనే మన క్యాలెండర్ రిలీజ్ చేసేవాడు. ఈ నెలలో ఈ పథకం ఈ అప్రాక్సిమేట్ డేట్స్ అన్నటువంటి ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి రాజకీయాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరికీ ఇచ్చినటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు. మీరు కూడా ఒక క్యాలెండర్ అనౌన్స్ చేయమని మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తారు. మీ సూపర్ 6 పథకాలకు సంబంధించి, మీరిచ్చే సంక్షేమ పథకాలకు సంబంధించి
మీరు కూడా క్యాలెండర్ రిలీజ్ చేయండి. ఇదిగో పలానా నెలలో పలానా పథకాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాము అని క్యాలెండర్ రిలీజ్ చేస్తే ప్రజలు రాజకీయ నాయకుల మీద ఆధారపడకుండా సంతోషంగా ప్రభుత్వం నుంచి వాళ్ళకి రావాల్సినటువంటి సంక్షేమ పథకాన్ని హక్కుగా తీసుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. ఆ రకమైన పరిపాలన అందించాలని చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా నేనైతే కోరుతా ఉన్నాను. నేను ఎందుచేతంటే మీరు ఇచ్చినటువంటి హామీలు ఒక్క పెన్షన్ తప్ప మిగతా ఏ హామీ గురించి కూడా ఎవరు మాట్లాడట్లా. పెంచి పెన్షన్ ఇస్తానన్నారు మీరు. పెన్షనర్లందరికీ కూడా ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు సంబంధించినటువంటి ఏరియర్స్ కల్పిస్తానన్నారు మీరు. ఆల్ పెన్షనర్స్కి అన్నారు మీరు. ఈరోజు చూస్తే ఓన్లీ ఓల్డేజ్ పెన్షన్స్కి మీరు ఏరియర్స్ కల్పిస్తూ ఉన్నారు. ఓల్డేజ్ అండ్ సింగిల్ లేడీ పెన్షన్స్, విడో పెన్షన్స్, వాటికి 4,000 రూపాయలని 3,000 రూపాయల ఏరియర్స్ కలిపి వాళ్ళకే ఇస్తూ ఉన్నారు. మరి ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళకి ఏరియర్స్ ఇవ్వడంలా, ఇతరత్ర వాళ్ళకి ఏరియర్స్ ఇవ్వడంలా, వాళ్ళందరూ కూడా మీరు ఏరియర్స్తో కలిపి ఇస్తారన్నటువంటి ఆశతో ఉన్నారు. వికలాంగులైతే 3,000 చొప్పున ఎవ్రీ మంత్ ఏరియర్స్ కలిపితే 9,000 ప్లస్ 6,000 అంటే 15,000 రూపాయలు వస్తుంది మాకు అని వాళ్ళందరూ కూడా మీకు ఓట్లు వేస్తున్నారు. కానీ అది జరుగుతున్నట్టయితే ఎక్కడ స్టేట్మెంట్స్ అనిపించట్లేదు. ఓన్లీ ఏదైతే మీరు 3,000 రూపాయలు 4,000 రూపాయలు పెన్షన్ పెంచారో వాళ్ళకే ఏరియర్స్ కల్పిస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఆ ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళు, కిడ్నీ డిసీజ్ వాళ్ళు, ఇతరత్ర వాళ్ళకి ఏమైనా ఏరియర్స్ అంటే కంప్లీట్లీ బెడ్ రిడెన్ వాళ్ళు కూడా ఏదో పెన్షన్ పెంచారంటున్నారు. మరి వాళ్ళు కూడా ఏరియర్స్ కల్పిస్తే బాగుంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వానికి నేనైతే మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. చివరిగా ఒక్క మాట చెప్పాలి. ఇటీవల కాలంలో ఒకసారి చూస్తే ఓ రకమైనటువంటి చర్చకి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనుకూల మీడియా వాళ్ళు ఒక రకమైనటువంటి చర్చకి తెరలేపినారు. ఏంటో చర్చ అంటే సంక్షేమ పథకాలు అమలు కారణంగా సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వాలకి పెను భారంగా మారిపోయి ఉన్నాయి, దీనిపైన దేశవ్యాప్తంగా చర్చ జరగాల అన్నటువంటి ఒక చర్చకి తెరలేపున్నాం. మనందరూ కూడా చూస్తూ ఉన్నాం రెగ్యులర్గా టీవీల్లోనూ, వార్తాపత్రికల్లోనూ, లేకపోతే సోషల్ మీడియాలో కూడా. చాలా ముఖ్యమైనటువంటి మాట ఇది. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా వాళ్ళే, అనుకూల హ్యాండిల్స్ వాళ్ళే సంక్షేమ పథకాల అమలుపైన దేశవ్యాప్తంగా చర్చ జరగాల, సంక్షేమ పథకాలు ప్రభుత్వాలు భారంగా మారిపోయాయి అని చెప్పేసి చర్చ జరగాలని అంటూ ఉన్నారు. ప్రభుత్వంలోని పెద్దలే, ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులే వాళ్ళ అనుకూల మీడియా ద్వారానే మరో రకమైన మాటలు మాట్లాడతారు. ఏంటి? సంక్షేమ పథకాల అమలు కోసం జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు అప్పులు తీసుకొచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు విపరీతంగా అప్పులు చేసింది, అవన్నీ కూడా చాలా ఆర్థిక భారం అయిపోయి ఉన్నాయి అని ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక వ్యక్తులు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకో పక్క ఏమంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తీసుకొని రావడం వల్ల చివరికి ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేయలేనటువంటి పరిస్థితి వచ్చింది అని ఇంకో పక్క నుంచి మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నిటిని చూస్తే నాకు ఒకటి అనిపిస్తా ఉంది, మన క్యాబినెట్లో కూడా ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించి శ్వేతపత్రాలు, వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తాం, ప్రభుత్వ అప్పుల మీద వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం. వైట్ పేపర్ రిలీజ్ చేయండి, నో ప్రాబ్లం. మీరు ఏం చేస్తారో చేయండి. మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అమలు చేసినప్పుడు ప్రతి సంక్షేమ పథకాన్ని విమర్శించి ఈ పథకాలు అమలు చేయడం వల్ల అప్పులైపోతున్నాం, శ్రీలంక అయిపోతున్నాం, వెనిజులా అయిపోతున్నాం, ప్రజలందరూ సోమరిపోతులు అయిపోతున్నారు అన్నటువంటి మీరే
ఇంతకు మించి మేము సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చారు. సూపర్ 6 హామీలు. ప్రతి మహిళకి 18 సంవత్సరాలు దాటితే 1500 అన్నారు నెలకి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి అన్నారు. 3 గ్యాస్ బండ్లు ఫ్రీ అన్నారు. బస్సు ఫ్రీ అన్నారు. రైతులకేమో 20,000 అన్నారు. పెన్షన్లు అన్నారు. ఇలాగా సూపర్ 6 పథకాలని ఇంతకు మించి ఆర్థిక భారం మోపేటటువంటి పరిస్థితిని మీరే హామీ ఇచ్చినారు. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు అమలు చేయడానికి సంవత్సరానికి సుమారుగా 50 నుంచి 70,000 కోట్లు అవసరమైతే చంద్రబాబు గారు పథకాలు ఇంప్లిమెంట్ చేయడానికి సంవత్సరానికి 1,50,000 కోట్లు, సంవత్సరానికి 1,50,000 కోట్లు అవసరం అవుతుంది. మరి ఇన్ని డబ్బులు ఎలా తెస్తారు మీరు అని అడిగితే ఆ రోజు మీరు ఒక మాట అన్నారు చంద్రబాబు గారు, నేను అనుభవజ్ఞుడిని, నేను సంపద సృష్టిస్తాను, ఆర్థిక వ్యవస్థ గాడిలో పెడతాను, సంపద సృష్టించి అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇస్తాను అని ఆ రోజు మీరు అన్నారు. మీవన్నీ వీడియోలు ఉన్నాయి. కానీ అదే మీరు ఈరోజు ఏమంటున్నారు, ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిపోయింది, విపరీతంగా అప్పులు చేయటం వల్ల సంక్షేమ పథకాలు అమలు చేయలేని పరిస్థితికి వచ్చిందని మరి మీ ప్రభుత్వంలో పెద్దలు ఎలా మాట్లాడుతున్నారు? ఆ మాటలు, శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తామన్నటువంటి మాటలు కంబైన్డ్గా చూస్తే సూపర్ 6 పథకాలని ఎగ్గొట్టేసేటటువంటి ఆలోచనలో కానీ ప్రభుత్వం ఉందా అని ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమైతే తీసుకొస్తున్నామని, మీ మీద ప్రజలు పెట్టుకున్నటువంటి ఆశల్ని, ఆకాంక్షల్ని మీరు సంపూర్ణంగా నెరవేర్చాలని, మీకున్నటువంటి అనుభవాన్ని అంతటిని ఉపయోగించి సంపద సృష్టించి ఏం చేస్తారో మీరు చేసి మీరు ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవాలని, లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున పోరాటాలకు సిద్ధమవుతుందని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.